లక్ష్యం సమాజ హితం. ఈ రోజు వార్తల్లోని వివరాలు. మనము నిత్యం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రోజు 3 సార్లు వివిధ రూపాల్లో ఆహారం తీసుకుంటాము. తినే ముందు దేవునికి ప్రతిరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం ఇవ్వమని మొక్కుతాము. కానీ ఆహారం పండించిన రైతును మాత్రం ఒక్కరోజు కూడా గుర్తు చేసుకోము. కనీసం ఈ రోజైనా గుర్తు చేసుకుందాం. అదేనండి నేడు రైతు దినోత్సవం. జై జై కిసాన్. రైతు ఈ పేరు వినగానే అన్నం గుర్తుకు వస్తుంది. అన్నం గుర్తుకు రాగానే ఆకలి వేస్తుంది. ఆకలి తీర్చే రైతు మాత్రం ఎవరికి గుర్తురాడు. రైతే రాజు అని చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటుంది. కానీ ఆ రైతుకు నిజంగా రాజును చేసే పనులు మాత్రం ఎక్కడ కనిపించవు. ఆరుగాలం పండించి చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాదు. కాలం కలిసి రాక పంట నాశనం అయితే పంట బీమా రాదు. కనీసం నాసిరకం ఎరువులు విత్తనాలను అరికట్టే ప్రయత్నము జరగదు. ఇంత కష్టపడి పండించిన పంటను అమ్మాలంటే కూడా రైతుకు అధికారం లేకుండా దళారుల రాజ్యం నడుస్తుంది. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి, గోవిందపూర్ విలేజ్. గత 3 సంవత్సరాల నుంచి సర్పంచ్ పవర్స్ పోయినప్పటి నుంచి గ్రామాన్ని పట్టించుకునేటటువంటి నాయకులు లేకపోవడం వల్ల గ్రామంలోని నీళ్ళ ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. 3 ఫేస్ మోటార్ కాలిపోయినా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. భగీరథ పైప్ లైన్ చేస్తామని వచ్చి ఉన్న పాత కలెక్షన్ అన్నిట్లను దొవేసి కొత్త కలెక్షన్ ఇస్తే భగీరథ నీళ్లు కూడా ఇప్పటి వరకు ఒక చుక్క ట్యాంకుకి ఎక్కని పరిస్థితి ఉంది. నీళ్లకు ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి సింగిల్ ఫేస్ మోటార్లకు అడిగించి తెచ్చుకునే పరిస్థితి ఊళ్ళో ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, యాక్టర్ పిల్లలు యాక్టర్ అవుతున్నారు, నాయకుల పిల్లలు నాయకులు అవుతున్నారు. ఇలా ఏ రంగమైనా వారి పిల్లలను ఆ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. కానీ ఒక్క రైతు మాత్రమే తమ పిల్లలను రైతులుగా మార్చడం లేదు. ఎందుకంటే తాను పండించిన పంటను తానే తినడానికి హక్కు లేని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి. చింతపల్లి గ్రామం నుంచి మేము రైతులు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫార్మర్స్ డే సందర్భంగా మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ మనకు నకిలీ విత్తనాలు ఇస్తున్నారు. దానివల్ల మనం ఈ రైతులు పంటలు పండియలేకపోతున్నాము. లాభం లేకపోతే మద్దతు ధర కూడా తక్కువగా వస్తుంది. మద్దతు ధర లేకపోవడం వల్ల ఈ పంటలు వండకపోవడం వల్ల కూడా రైతుకి ఇన్కమ్ అనేది లేకుండా అయింది. ఇందుకు పిల్లలను మంచి చదువులు చదివించాలన్నా, మంచి స్థాయిలో ఉంచాలన్నా ఇబ్బంది అవుతుంది. ఒక రైతు పిల్లలు రైతు రకంగా వ్యవసాయం చేయాలంటే వాళ్ళకు మేము చేయించలేకపోతున్నాము. ఎందుకంటే మేమే చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి. మరి వాళ్ళు కూడా ఈ ఇబ్బందులు రావద్దు అనే ఉద్దేశంతో ఉన్నాము. మరి అందుకని మాకు మద్దతు ధర కల్పించాలని గవర్నమెంట్ కోరుతున్నాము. రుణమాఫీ కూడా 1,00,000 4 విడతలు చేస్తుండ్రు గవర్నమెంట్. ఇప్పుడు 4 విడతలు చేస్తే రైతుకు ఎలాంటి లాభం లేదు. దానివల్ల ఒకటేసారి రుణమాఫీ చేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు నకిలీ విత్తనాలు కానీ మామూలుగా నకిలీ ఎరువులు కానీ ఏమైనా టచ్ అయినాయా? మీకు నకిలీ విత్తనాలు అయినాయి. ఇప్పుడు మేము వాళ్ళు ఫర్టిలైజర్ షాప్లో తీసుకుంటే ఒక 2 ప్యాకెట్లు మంచివి ఇస్తే ఒక 4 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు ఇస్తారు. దానివల్ల పంటలు కూడా వస్తలేవు. దానికోసం గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలని, మంచి విత్తనాలు పంపించాలని మేము కోరుకుంటున్నాం. పంటపై ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు ఎంత దిగుబడి వచ్చింది? పంటకు ఎకరానికి వచ్చేసి ఒక 20,000 25,000 వరకు వస్తుంది. దిగుబడి మాత్రం ఎకరం ఒక 2 క్వింటలు అట్లా, అంటే ఒక 10,000 15,000 వరకే వస్తుంది. దీని మీద ఒక ఎకరం మీద 10,000 మీదనే పడుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షాలు ఒకటి ప్రభావం పడ్డది, ఈ ధర ఒకటి సరిగ్గా లేకపోవడం వల్ల రైతుకు చాలా ఇబ్బందికరంగానే ఉంది. మన దేశంలో రైతు జరుగుతున్న అన్యాయం ఎవ్వరికి జరగదు. ధర్నా చేస్తే పోలీసుల కేసులు, రుణం తీసుకుంటే బ్యాంకర్ల వేధింపులు, మార్కెట్ యార్డ్లో దళారుల దోపిడీ, ఇలా అడుగడుగున అవమానాలు వేధింపులు ఎదుర్కొని దేశానికి అన్నం పెట్టే రైతులంటే ప్రభుత్వానికి కూడా చిన్న చూపే. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో, రైతులకు ఉడతాభక్తి పథకాలతో చిన్న చూపే. అసలు రైతుకు ఏం కావాలో, రైతులు ఏం కోరుకుంటున్నాడో ఎవ్వరు అడగరు, చెప్పినా వినరు. ఎందుకంటే అతను రైతు కాబట్టి. భువనేశ్వర్, మాది గోవిందపూర్ గ్రామం. మా గ్రామంలో 6 నెలల నుంచి వాటర్ ప్రాబ్లం అనేటటువంటి చాలా ఉంది. తాగడానికి బిందెతో కూడా చాలా తిప్పలుగా ఉంది. అసలు నీళ్ళ సమస్య మా గ్రామంలో ఇంతవరకు నేను చూసినప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి వాటర్ సమస్య అనేటటువంటి లేదు. ఈ 6 నెలల నుంచి తాగడానికి కాదు, నిత్య అవసరాలకు వాడుకునేటటువంటి నీళ్ళకు కూడా చాలా తిప్పలు ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వాటర్ సమస్యను సత్వరమే దీన్ని పరిష్కరించాలని మేము ఇంతకుముందు మా గ్రామంలోకి వచ్చినప్పుడు కూడా చెప్పినాము. దీని వెంటనే ఆ పరిష్కార మార్గం లోపల సూచించాలని చెప్పి మేము కోరుతున్నాము. అట్లాగే మిషన్ భగీరథ వాటర్ తొందరగా మేము
సప్లై చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా ఇంకా ట్యాంకుకి ఎక్కియలేదు. కొత్త ట్యాంక్ కట్టినాక ఎక్కిస్తామని ఒకసారి అన్నారు, అది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఉన్న ట్యాంకుకు వాటర్ పంపించి గ్రామం లోపల నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అయితే వాటర్ ట్యాంక్ వరకు వస్తుంది కానీ ట్యాంక్ పైకి ఎక్కలేక పైకి నీళ్లు వెళ్ళలేకపోతున్నాయి. అయితే ఆ వాటర్ అనేటటువంటిది దేశంలో యూనియన్లు సమ్మెలు చేయని వ్యవస్థ అంటూ ఒకటి ఉందంటే అది రైతే. అందుకే అందరికీ రైతు అంటే చిన్న చూపు. ఏదో ఒక రోజు రైతు కన్నెర్ర చేసే రోజు వస్తే, తిరగబడే పరిస్థితి ఎదురైతే అది ఊహించుకుంటేనే మనకు వణుకు పుడుతుంది. ఇప్పటికైనా కోట్ల రూపాయలు ముంచిన వాళ్ళు, లక్షల రూపాయలు లంచాలు తీసుకునే వారికి రెడ్ కార్పెట్ వేయకుండా రైతుకు కనీసం గిట్టుబాటు ధర కల్పిస్తే తప్పకుండా రైతు దేశానికి రాజు అవుతాడు. జై కిసాన్. పాఠశాల అనగానే మనకు గుర్తుకు వచ్చేది పచ్చటి చెట్ల మధ్య అందమైన భవనం. కానీ వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని చిరుగుపల్లి గ్రామంలో పాఠశాల మాత్రం దీనికి విరుద్ధంగా పైన పటారం లోన లొటారం సామెతను గుర్తుకు చేస్తుంది. పచ్చని చెట్లు, విశాలమైన గదుల మధ్య విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులకు వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిరుగుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు మాత్రం వింత పరిస్థితిలో పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటున్నారు. తరగతి గదులు చెత్త కుండీలను తలపిస్తున్నాయి. చెత్త చెదారం మొత్తం గదులలోనే వేయడంతో పక్క గదిలో ఉండే విద్యార్థులకు దుర్వాసన వస్తుందని తెలిపారు. దీనికి తోడు చెత్త నుండి విషపురుగులు కూడా వస్తున్నాయని, దీంతో భయంగా గడపాల్సి వస్తుందని తెలిపారు. నా పేరు కృష్ణ, చిగాల్పల్లి గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. మరి స్కూల్ లోపల చెత్త అనేది మొత్తం స్కూలు క్లాస్ రూమ్లలో వేశారు. మరి ఇలా ఎందుకు వేశారని చెప్పి మేము మస్తాలు సార్ని అడగడం జరిగింది. ఉపాధ్యాయులు పట్టించుకోకుండా ఈ విధంగా చెత్తను స్కూల్ లోపల, మరి పాఠశాల లోపల చెత్తను ఇట్లా నింపితే రేపు స్కూల్ పిల్లలు, విద్యార్థులకు రోగాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి స్వచ్ఛ భారత్ అని అంటున్నారు. మరి స్వచ్ఛ భారత్ అధికారులు ఎక్కడున్నారు? ఈ విషయం పైన స్పందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ఈ విధంగా చిన్నపిల్లలు ఫస్ట్ మన టీచర్లు అంటే వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు చెప్పే పాఠాల లోపల మార్పు అనేది పిల్లలు చెందాలి. కానీ ఇలా చెత్తమయము, ఇలా స్కూల్లో మొత్తం పరిశుభ్రత పాటించాలని చెప్పే టీచరే పరిశుభ్రత లేనప్పుడు విద్యార్థులు ఏ విధంగా పరిశుభ్రతతో ఉంటారు? మరి గ్రామస్తులు ఎలా ఉంటారు? ఈ విషయం ఇందుకోసమే చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించడం జరుగుతున్నది. ఈ గవర్నమెంట్ స్కూల్లో జరిపించడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా చెత్తమయం స్కూల్లో, పాఠశాలలో చెత్తమయం ఉంది. ఈ విధంగా వాళ్ళు సరిగా చూసుకోవడం లేదు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఆఫీస్ రూమ్లో కూర్చుంటున్నారు. సరిగా పిల్లలకు పాఠాలు కూడా చెప్పడం లేదు. అందుకోసమే గ్రామస్తులు కూడా ఎక్కువ శాతం మా ప్రభుత్వం స్కూల్లో జాయిన్ చేయడానికి నిరాకరించి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతున్నది. ఇంత జరుగుతున్నా కూడా మరి ఎలాంటి ఈ యొక్క పరిశుభ్రత పైన అధికారులు ఎవరు స్పందించడం లేదు. దీనికి సంబంధించిన అధికారులు, స్వచ్ఛ భారత్ యొక్క అధికారులు కూడా దీని మీద స్పందించి దీని విషయం ఖండించి ఖచ్చితంగా వీళ్ళపైన చర్య తీసుకొని మాకు ఈ స్కూల్ లోపల పచ్చదనం, పరిశుభ్రత పాటించే విధంగా చేయగలరని చెప్పి మేము కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తుండగా విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేది పోయి పాఠశాలనే చెత్తకుండీ చేయడంపై ఉపాధ్యాయులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిశుభ్ర పాఠశాలగా చేయాలని కోరుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంటే వాటిని లబ్ధిదారుల వద్దకు చేరేలోపు మధ్యలో దళారులు మృంగి ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా నెరవేరకుండా నీరుగారుస్తున్నారు. పాఠశాలలో పెట్టే మిడ్ డే మీల్స్ దీనికి ఉదాహరణ. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కేంద్ర ZPHS స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పూర్తిగా నాసిరకంగా పెడుతున్నారు. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారును మరిపించే కూరతో వడ్డిస్తూ చిన్నారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇటువంటి నాసిరకం భోజనం చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. తమ్ముడు ఏమైంది? తమ్ముడు అన్నం వల్ల పురుగు వచ్చింది, తింటుంటే సరిగా సడన్ గా అనిపించింది, చూసి మీ దగ్గరకు వచ్చిన. ఇప్పుడు ఎప్పుడు ఇట్లానే వస్తుంటాయి? అవి వస్తుంటాయి కానీ పారేస్తుంటాయి. పారేసి పక్కకు పడేసి మీరు అన్నం తింటుంటారు. ప్రతిరోజు ఇట్లానే ఉంటుందా? దోసకాయ కూరనే పెడుతురా? మీకు మెనూ అనేది మారుస్తురా? మెనూ ప్రకారం పెడుతురా? మెనూ ప్రకారం పెట్టట్లేరా? రోజు ఒక కూర చేస్తారు కానీ ఆ కూరల్ని వేరే చాలా రకాల చేస్తారు. మీకు అన్నం అనేది సన్న బియ్యంతో పెడుతున్నారు, మంచిగా అయితే అన్నం? సన్న బియ్యం కొన్ని అవి కొన్ని వేసి కొంచెం మెత్తగా అవుతున్నారు. మీ కూరగాయలు అనేది మెనూ ప్రకారం పెడుతున్నారా?
కూరగాయలు అనేది మంచిగా చేస్తున్నారా? సాంబార్ ఇవన్నీ ఎట్లా చేస్తారు? మంచిగా చేస్తారా? నీళ్ళు మొత్తం మీరు మీ హెచ్ఎం దృష్టికి తీసుకోకపోతే ఏం చెప్పాడు మరి? మరి మీరు దోసకాయ కాకుండా ఇంకా వేరే కూరలతో ఎట్లా తింటారు మరి? ఇంటికాడికి వెళ్ళి బాక్స్ తెచ్చుకుంటారా? ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకుంటారా అమ్మా మీరు బాక్స్? అంటే ఇక్కడ ఉన్న కూరలు పక్కకు పడేసి మీ ఇంటికాడు కూరలతో తింటున్నారు. మీరు ఎట్లా ఉన్నాయి కూరలు? ఎట్లా ఉన్నాయి? కూరలు రోజు అనేది మెనూ ప్రకారం పెడుతున్నారా మీకు? రోజు ఒకటే కూరలు పెడుతున్నారా? ఏమైందమ్మా? వేరే వేరే కూరగాయలు వేస్తుంటారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూను ఏమాత్రం పాటించకుండా కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు వండుతున్నారని విద్యార్థులు తెలిపారు. వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెట్టాల్సి ఉండగా నాసిరకమైన చిన్న సైజు గుడ్డు పెడుతున్నారు. వంట చేసే వారిపై సరైన యజమాయిషీ లేకపోవడంతో ఇష్టానుసారంగా వడ్డిస్తున్నారు. దీనిపై ఇన్ఛార్జ్ టీచర్ను అడగగా గతంలో జరిగిన విషయం నిజమేనని, వంట వారిని మార్చి విద్యార్థులకు మంచి భోజనం వడ్డిస్తామని తెలిపారు. సార్, ఇక్కడ మీ పిల్లలు మురిగిపోయిన వంకాయలు టమాటాలు వేసి కూరలు చండాలంగా వండుతున్నారు, ఉడకనట్టుగా వండుతున్నారు. మాకు తినలేకపోతున్నాం, ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకుంటున్నాం, కూరలు తెచ్చుకుంటున్నాం అంటున్నారు. మరి దీనిపైన మీరు వాళ్ళకి ఏమైనా చెప్పారా? వంట వాళ్ళకి నేను ప్రతిరోజు నా డ్యూటీ ఉన్న రోజు తప్పకుండా ఆ కూరగాయలని ఏవైతే చెడిపోయినవి ఉన్నాయో అందులో నుంచి తీపిచ్చి తప్పకుండా మంచి కూరగాయలను వండిస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉడకకపోవటం అనేది కొద్దిగా అప్పుడప్పుడు గాలి అటువంటివి వచ్చినప్పుడు మరి ఉడకటం లేదు అనేది నా దృష్టికి కూడా వచ్చింది. నేను వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా మేము మా వంతుగా మంచిగా వండేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక్క రోజు కాదు సార్, గత సంవత్సరం నుంచి ఇదే రిపీట్ అవుతుంది. మా హెడ్ మాస్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు 3 చొప్పున దీనికి ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళు ఇంటర్వెల్ టైంలో అక్కడికి వెళ్లి ఏం కూరగాయలు కోస్తున్నారు, ఏం పెడుతున్నారు అనేది చూస్తూ ఉన్నారు. తప్పకుండా దీంట్లో కొంత లోపం అనేది ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ మా పర్యవేక్షణ మాత్రం ప్రతిరోజు తప్పకుండా ఉంటుంది. హెడ్ మాస్టర్ గారు 2-3 ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళు 2 సార్లు పోయి చూడటం జరుగుతుంది. వాళ్ళు కూరగాయలను కానీ కోసేటప్పుడు కానీ చూడటం జరుగుతుంది. తప్పకుండా సరే జరిగితే ఒక్కొక్కసారి అన్నం ఉడకపోవడం కానీ కొద్దిగా నీళ్లు ఎక్కువ తక్కువ అయినప్పుడు కొద్దిగా ముద్ద కావటం కానీ జరగవచ్చు. దానికి నేను ఒప్పుకుంటాను. తప్పకుండా అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని నేను. మెనూ ప్రకారం మీరు కూరగాయలు పెట్టట్లేదు అనేసి చెప్తున్నారు పిల్లలు. తప్పకుండా మెనూ ప్రకారమే పెట్టిస్తున్నాము. మేము వారానికి 3 గుడ్లు పెట్టిస్తున్నాము. ఒక కూర చారు ప్రతిరోజు ఉంటుంది. కాకపోతే అందులో టేస్ట్ ఉందా లేదా అనేటటువంటి దాన్ని మాత్రం కొద్దిగా నేను పూర్తిగా చెప్పలేను. కానీ తప్పకుండా మెనూ ప్రకారమే ఒక కూర లేకుంటే పప్పు వారానికి 3 గుడ్లు మాత్రం తప్పకుండా పెడుతున్నారు. దానికి సంబంధించిన రికార్డు కూడా ఉంది. పిల్లలు కూడా సంతకాలు పెడుతున్నారు. ఎప్పుడైనా ఒకవేళ కొద్దిగా కూర అటు ఇటు ఒకవేళ ఉడకపోవచ్చు. కానీ తప్పకుండా మేమైతే పిల్లలకు మంచిగా పెట్టియడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ పిల్లలకు కూడా తెలుసు. మేము వంట వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి కూడా వాళ్ళతోని మంచిగా పెట్టియడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారంలో 3 గుడ్లు పెడుతున్నారు అంటున్నారు. ఆ ఎగ్స్ అనేవి ఖరాబ్ అయ్యి స్మెల్ వస్తున్నాయి. దానివల్ల మా కడుపులో నొప్పి వేస్తుంది, మాకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అనేసి పిల్లలు చెప్తున్నారు సార్. ఆ రోజే ఉదయం పిల్లల ముందే ఆటోలో ఆ రోజు ఫ్రెష్ గుడ్లు తేవడం జరిగింది. వాళ్ళు పిల్లలందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా పాత గుడ్లు అనేటటువంటి తేలేదు. అదే రోజు తెస్తారు ఉదయం, అదే రోజు ఉడకబెడతారు. ఒకవేళ ఎక్కడైనా 1-2 గుడ్డు పిల్లవాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా అది తీసేసి మళ్ళీ వేరే గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వండినటువంటి మెనూ ప్రకారం మీరు దోసకాయ కూర వండిరంట. అది మొత్తం ఉడకనట్టుగా అది స్మెల్ వస్తుంది. దాంట్లో కొన్ని లక్క పురుగులు వచ్చాయి, అలాగే ఒక సన్న పురుగులు అన్నంలో వచ్చినాయి అనేసి పిల్లలు మా వద్దకు ఇప్పుడు చెప్పారు. దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీరు ఇప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను వంట దగ్గర. కానీ ఏ పిల్లవాడు కూడా నాకు ఈసారి ఇలా ఉంది అనేటటువంటిది నా దృష్టికి అయితే రాలేదు. మరి అలాంటి ఒకవేళ మళ్ళీ నేను కూడా కూరగాయలు కోసేటప్పుడు స్వయంగా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి చెడినటువంటి కూరగాయలు కానీ ఏమాత్రం డౌట్ వచ్చిన మెత్తబడిన కూరగాయలు కానీ తీసే వండియడానికి ప్రయత్నం చేశాను. అటువంటిది రాలేదని అనుకుంటున్నా. ఒకవేళ ఏ పిల్లవాడైనా వస్తే నాకు చూపించుంటే తప్పకుండా వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదైనా యాక్షన్ తీసుకునేవాడిని. తక్కువ ధరల కూరగాయలు తీసుకొచ్చి పిల్లల ప్రాణాలతో చెనగాటం ఆడుతున్నారనేసి వీళ్ళు అంటున్నారు.
మురిగిపోయిన కూరగాయలు తీసుకొచ్చి తక్కువ ధరలో తీసుకొచ్చి మాకు వండి పెడుతున్నారు. అయినా దీనిపైన హెచ్ఎం గారు పట్టించుకోవట్లేదు, సార్లు పట్టించుకోవటం లేదు అనేటటువంటి వాస్తవం. ఇంతమంది పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు కూర గాని అన్నము గాని మెత్తబడినప్పుడు హెడ్ మాస్టర్ గారు ఎంత పెద్ద కేకలేసి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారో మీ పిల్లలందరినీ అడగొచ్చు. మేము మా తరఫున మా వంతు పిల్లలకు మంచి అన్నం పెట్టాలనేది మా కోరిక. తప్పకుండా మంచి అన్నం పెట్టిస్తానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు కాకపోతే అవసరమైతే వంట వాళ్ళని మార్చైనా కూడా కొత్త వాళ్ళని పెట్టించైనా మంచి వంటని మంచి అన్నాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే మధ్య దళారుల పథకం కాస్త పక్కదారి పడుతోంది. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగే విద్యార్థులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని హై స్కూల్ లో మనకు ఇక్కడ వంటలు అనేవి మురిగిపోయిన టమాటాలు వంకాయలతో వండి పిల్లలని జబ్బులకు గురి చేస్తున్నారని, అలాగే విద్యార్థులు చెప్పినా వినడం లేదని, ప్రధానోపాధ్యాయులు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు చెప్పినా కూడా అలాగే వీళ్ళు రిపీట్ చేసుకుంటూ వంటలని నాసిరకంగా తీసుకొచ్చి తక్కువ ధరకు తీసుకొచ్చి పిల్లల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇప్పుడు మనం పిల్లల వాయిస్ లో మనం తెలుసుకున్నాము ఏ విధంగా అనేది. నా పేరు క్వశ్చన్, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఎవ్రీ టైం మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం టేస్ట్ బాగాలేదు, కూర ప్రతిసారి మురిగిపోయిన వేస్తున్నామన్నా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మా ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ప్రతిసారి వాళ్ళు అదే ఎవ్రీ టైం ఆ దోసకాయ పప్పుతోనే అది వస్తున్నారు. ఆ చారు కూడా అది నీళ్ళలో చారు కూడా మాకు తెలియడం లేదు. కాబట్టి వాళ్ళనైనా మార్చాలి లేదా వాళ్ళ వంట తీరునైనా మార్చాలని మేము కోరుకుంటున్నాం. కూరగాయలు కరెక్ట్ గా పెట్టి మీ మెనూ పాటిస్తున్నారా? మెనూ అస్సలు పాటించలేదు. నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మెనూ పాటించలేదు. మేము ప్రతిసారి టీచర్స్ కి ఎవరికైనా కంప్లీట్ చేస్తూనే ఉన్నాం కానీ అయినా మాట్లాడలేదు. హెచ్ఎస్ఆర్ కూడా చెప్పారు వాళ్ళకు, హెచ్ఎస్ఆర్ కూడా వాళ్ళకి కంప్లీట్ చేసి కానీ హెచ్ఎస్ఆర్ కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఏం చేసినా వాళ్ళు అదే డిస్ట్రిక్ట్ ఎంత తిట్టాలి అంతే చెప్తున్నారు. వాళ్ళు మొత్తం మురిగిపోయిన దోసకాయలు టమాటాలు అవన్నీ మొత్తం మురిగినే వేస్తారు. ఇంకా మంచి చేయాలని మంచి ఫుడ్ అలాంటి చేయాలి. ఉండే సార్ వాళ్ళు ఎంత చెప్పు వింటలేరని ఇంకా మా ఉద్దేశం. మీకు మెనూ అనేది పాటిస్తున్నారా? మీకు సన్న బియ్యం వచ్చినాయి తమ్ముడు, సన్న బియ్యం కదా అన్నం మంచిగా ఉందా? ఎట్లా అన్నం అసలు సన్న బియ్యం తోటి ఎట్లా ఉండాలంటే మొత్తం ముద్ద ఉంది, మంచిగా ఉండాలని లేడీస్ మీకు తమ్ముడు మెను సక్రమంగా పాటిస్తురా? మీకు అన్నం ఎట్లా ఉంది, కూరగాయలు ఎట్లా ఉన్నాయి? కూరగాయలు అయితే మురిగిపోయినాయి. అన్నం ఎట్లా ఉంది? అన్నం మెత్త ఉంటది. ఎప్పుడు ఒకసారి మెత్త చేస్తారు, ఒకసారి గట్టి చేస్తారు. మీ సార్కి చెప్పిరా మీరు? మీ సార్ వచ్చి వాళ్ళకి చెప్పిండ్రా వంట వాళ్ళకి? ఏమన్నారు మరి వాళ్ళు? చేస్తా అన్నారు, మళ్ళీ అట్లనే చేస్తారు. మొత్తం మీకు మురిగిపోయిన కూరగాయలు ఇస్తున్నారా? కూరలు కూడా టేస్ట్ ఉడకవు, అది గడ్డలు ఏమైనా పప్పు కూడా అసలు బాగుంటుంది. మీకు మెనూ ప్రకారం పెడుతురమ్మా అన్ని కూరగాయలు? మీకు ఎగ్స్ పెడుతున్నారా? ఉడకవా? మీరు ఈ సమస్య గురించి మీ హెచ్ఎం చెప్పిరా మీరు? మళ్ళీ అదే రకంగా వండుతున్నారా వంటలు? వాసన వస్తుందని కూర ఎన్నిసార్లు చెప్పినా ఎగ్స్ మంచిగా వండట్లేదు, అన్నం గట్టి చేస్తారు. ఒకసారి బలి పడ్డ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అట్నే చేసిరు. చారు అట్నే బలిని తీసేసి చారు అట్నే పోసిరు. మీకు అట్నే పోసారా? మీ హెచ్ఎం చెప్పిరా మీరు? చెప్పినా ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. బల్లి పడ్డ చారు అట్నే పోసిరా? మీకు పక్కకు పడేసిరా? అది బల్లి పక్కకు పడేసి చారు మాకు అట్నే పోసిరు. మీకు దాని వల్ల ఏమన్నా కడుపు నొప్పి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదా మీకు? వచ్చిందన్న, చాలా మందికి వచ్చింది. మేము కూరలు తప్ప ఏ వేపించుకోవట్లేదు. అందుకే చారులో మొత్తం నీళ్ళే, కారం చింతపండు కంటే నీళ్ళు ఎక్కువ కలుస్తుందని అందులో లైట్ గా చేస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం తిరుమలగిరి మండలంలోని ఎమ్మెల్యే గాదరి కిషోర్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గానికి తాగునీటితో పాటు ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు కొనుక్కొని ఇక్కడేదో అద్దె సాగు చేద్దామనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ద్వారా తన కుట్రలు ఇక్కడ అమలు చేద్దామని చెప్పి వచ్చేది. తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి చైతన్యాన్ని సాగారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితులు అనుమతించాము. కాంగ్రెస్ తోలు పెట్టుకొని చంద్రబాబు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా అడ్డుకొని టీఆర్ఎస్ పైన, కేసీఆర్ గారి నాయకత్వం పైన విశ్వాసాన్ని పెట్టి మళ్ళీ మనకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 ఏళ్లలో ఎట్లయితే ప్రజల కొరకు వినియోగించినామో ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే రోజుకి తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారితో పాటు తప్పకుండా నేను మీతో పాటు ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఎంపీ గారు ఎలక్షన్ ముందు రాబోయేది, సర్పంచ్ తర్వాత వచ్చేది మనకి ఎంపీ గారు ఎలక్షన్ రాబోతా ఉంది. అది తప్పకుండా నాకు చెప్పినట్టు ఎంపీల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది, సందేహం లేదు. ఏ రకంగా తిప్పమంటారో టీఆర్ఎస్ ఎంపీలు మనం అందరం కూడా చూసి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పారు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా 16 ఒకటి మజ్లిస్ అంటే మన మిత్రపక్షమే, 17 పార్లమెంట్ స్థానాలు కనుక మనం కేసీఆర్ గారి చేతిలో పెడితే ఇక దేశంలో ఏ పని చేయాలో, ఎక్కడ తీసుకురావాలో, సంవత్సరానికి 50,000 కోట్లు అదనంగా కేంద్రించి ఎక్కడ దేవాలో కేసీఆర్ గారు చేస్తున్న సమయం లేదు. ఇక తెలంగాణ చెప్తేనే ఇంత బాగా బ్రహ్మాండంగా ముందు తీసుకొచ్చేది. కేంద్రంలో కూడా మన పాత్ర పెద్దగా ఉండే పరిస్థితి కనుక, అవకాశాలు కనుక మనం కేసీఆర్ గారి చేతికి ఇచ్చి పంపిస్తే మొత్తం దేశాన్ని ఎక్కడ చేయాలో తిప్పాలో అవల ఆందోళనకు అర్థం కాకుండా తెలంగాణ ఎక్కడ తెచ్చిందో, వాళ్ళకి అర్థం కాకుండా 24 గంటలు కరెంట్ తెచ్చిందో, రాష్ట్రాలు కూడా అదే పద్ధతుల్లో ఎవరికి అర్థం కాకుండా బ్రహ్మాండంగా ఈ 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అదనంగా కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎంపీ ఎన్నికలను కూడా ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్లని ఎట్లయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాత్రి పిల్లలు పనిచేసి గెలిపించిందో, రేపు సర్పంచ్ ఎన్నికలు ఎట్లా పనిచేయబోతున్నారో అదే పద్ధతుల్లో ఎంపీ ఎలక్షన్లలో కూడా పనిచేయాలి. బ్రహ్మాండమైన మెజారిటీతో ఎంపీ గారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటిసారిగా తెలంగాణలో కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి అంటే అది మన ఎంపీల కృషి, అందులో సందేహం లేదు. 1-10 సార్లు ఢిల్లీలో ఆఫీసుల చుట్టూ, మండల చుట్టూ తిరిగి కేంద్ర మంత్రులని అత్యంత ఎక్కువ సార్లు కలిసింది కేవలం తెలంగాణ ఎంపీలు మాత్రమే. ఇక్కడికి పోయి మన సొంత పార్టీ ఎంపీలు కూడా, వాళ్ళ సొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీలు కూడా కేంద్ర మంత్రుల చుట్టూ మన వాళ్ళు తిరిగిన సార్లు తిరగడం కానీ, ఇన్ని నిధులు లేవడం కానీ గతంలో ఎప్పుడు జరగలేదు, గత చరిత్రలో అసలు జరగలేదు. మరి మనకు ఆ ఎంపీల సంఖ్య ఉండబట్టే ఇవన్నీ మనం తెచ్చుకోగలిగాం. ప్రత్యేకించి కేసీఆర్ గారు దేశ రాజకీయాలను కూడా దృష్టి పెట్టి దాంట్లో కూడా మన పాత్ర ప్రముఖంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎంపీ ఎన్నికలు కూడా మరి అదే పద్ధతిలో మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడన్పేట పంచాయతీ మున్సిపాలిటీ నూతన కాంగ్రెస్ చైర్మన్ గా యాతం శ్రీశైలం యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. తనపై నమ్మకం ఉంచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఏకగ్రీవంగా నన్ను వాళ్ళకి నా జీవితంలో ఎంతో ప్రతితోటి అలాగే రాబోయే కాలంలో అందరితో పాటు ఏ పనిలో మేము అందరినీ కలుపుకొని వాళ్ళ మాట ఆదేశాల మేరకు ముందు నడుస్తానని అభిమిస్తున్నాను. కోదాడ నియోజకవర్గంలోని కానాపురంలో సహకార సంఘం సభ్యులకు అందించే రుణ పంపిణీ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ జొన్నగడ్డల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వివక్ష అనేది లేదు.
రైతుల్ని ఆదుకోవాలనే ఆలోచనతో మొదలుపెట్టిన రైతు బంధు పథకానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒకటి న్యాయం చేయాలనే ఆలోచనతో దానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి అడవుల్ని నమ్ముకొని పాము పురుగు అనేది చూడకుండా రైయంబోలు కష్టపడుతున్న రైతుకి ఇంకో రకంగా ప్రత్యామ్నాయంగా లాభం జరగాలనే ఆలోచనతో రైతు బీమాను తీసుకున్నాం. ఈరోజు రైతు ఎవరైనా అకాల మరణం చెందితే అది పాము వలన పురుగు వలన ఇంకే కారణం అన్నా కానీ రైతు బీమా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 5 లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా దరిదాపుగా ఈ నియోజకవర్గంలో కూడా ఈ మధ్య కాలంలో నా చేతి నుంచి ఒక 8-10 చెక్కులు పెట్టాను. ఈరోజు మొదటిసారిగా నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత సహకార సంఘంలో ఉన్న సభ్యులకు వడ్డీ రూపంలో మరి చెల్లించే అవకాశం నా చేతుల మీదుగా రావడం అనేది అది నా అదృష్టం. ఆ అవకాశం కల్పించిన సంస్థ చైర్మన్ అన్నయ్య గారికి, వాస్తవానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం లేకుండా మొన్న బ్యాంకు నుంచి మిత్రులు వచ్చి అన్నయ్య గారు తప్పకుండా రావాలని చెప్పిండు. మీరు ఏ డేట్ ఇస్తే ఆ డేట్కి పెట్టుకుంటారు, తప్పకుండా మాత్రం మీరు రావాలి అని చెప్తే సరే అని చెప్పేసి ఒక రోజు కాబట్టి ఒక రోజు అని చెప్పేసి అని అనుకున్నాం. కానీ అనుకోని కారణాల వల్ల అనుకున్న నిర్ణయించిన ప్రకారం కూడా ఈ రోజు కూడా చాలా కార్యక్రమాలు బతుకమ్మ చేయడం తర్వాత మరి వెళ్ళాలి అని చెప్పేసి అంటే చంద్రరావు గారు చెప్పారు, లేదు లేదు తప్పకుండా రావాలి, వారు నాకు సమకాలీకులు, మీకు ప్రత్యక్షంగా వారితో సంబంధం లేకపోయినా మనం వెళ్ళొద్దామని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చారు. లేకపోతే ఒకవేళ వారు గట్టిగా చెప్పకపోయి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని వాస్తవానికి. సో ఏదేమైనా నాకు ఒక అదృష్టం ఈరోజు మామూలుగా శాసనసభ్యుడిగా అయిన నెల లోపుల్నే సహకార సంఘ సభ్యులకు అందరికీ కూడా వడ్డీ రూపాయలు కానీ ఇంకో రూపాయలు కానీ ఆర్థిక సహాయం అందజేసే అవకాశం లభించిన ఈ సహకార సంఘ సభ్యులందరికీ కూడా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు భవిష్యత్తులో ఈ సంస్థని రైతులకు ఉపయోగపడే విధంగా ఏ రకంగా చేద్దామనేది మీరు ఆలోచన చేయండి. తప్పకుండా సంఘంలో ఈ సహకార సంస్థలో బ్యాంకులో సభ్యులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా మాకు అటు ప్రభుత్వం నుంచి కానివ్వండి సహకార సంఘం ద్వారా కానివ్వండి లాభం జరిగింది, ఈ లాభం రాష్ట్ర ప్రభుత్వం వల్ల మేలు జరిగింది అనేది రైతులకు అందితే అంతకంటే పెద్ద ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఒక శాసనసభ్యుడిగా నేను అంతకంటే కోరుకోవట్లేదు. మీరు వీలైనంత వరకు విస్తరించి రైతులకు ఉపయోగపడే విధంగా మీ సంస్థ ఉపయోగపడే విధంగా సేవలు అందించడానికి ఇప్పుడున్న దానికంటే మెరుగైన సేవలు ఇంకేం చేయాలో చెప్పండి. తప్పకుండా ఒక శాసనసభ్యుడిగా మీకు అన్ని సిద్ధంగా ఉంటాను. ప్రత్యామ్నాయంగా అటు ప్రభుత్వ పక్షం కానివ్వండి, పెద్దలు చంద్రరావు గారు ఎన్నో మరి సుదీర్ఘ అనుభవం ఉంది, వారు కూడా ఎన్నో రకాలుగా అన్ని వర్గాలకు ఉపయోగపడ్డారు. ఇప్పుడు అన్నయ్య గారు కూడా ప్రజాసేవలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నారు అని అంటే వారు చేసిన సేవే కారణం. మరి అదే రకంగా ఇంకా విస్తరించడానికి మీరు ఇన్ని రోజులు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఉన్నారు, ఆ సంబంధాలు ఉన్నాయి, మిమ్మల్ని కోరుకుంటారు. కాబట్టి ఈ సేవలు విస్తరించడానికి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా 10 మందికి ఉపయోగపడతాయి అనుకుంటే దాని వెనక నేను ఉంటా, ముందు నేను ఉంటా. మీరు చేసిన ప్రతిపాదనని ప్రభుత్వంతో తీసుకొచ్చి మీరు సమర్థవంతంగా నిర్వహిస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐలమ్మ ఆర్ట్స్ గ్యాలరీలో ఇన్స్టెంట్ ఆర్టిస్ట్ సెలబ్రేషన్స్ 14వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవి రమణారెడ్డి, డైరెక్టర్ విజయ్ మోహన్, చిత్రకళా నిపుణులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ 9 మంది కళాకారులు, ముఖ్యంగా స్త్రీలు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్లో వివిధ రంగాలకు చెందిన వాళ్ళు ఇక్కడ పెయింటింగ్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి చిత్రాలు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే స్త్రీలు జనరల్గా ఎక్కడో ఉండి అంటే ఇంట్లో వర్క్ చేయడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఏదైతుందో దాన్ని పైకి తీసుకొచ్చి సమాజానికి చూపించినప్పుడే ఒక కళాత్మకమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనము ఎన్నో రంగాలలో అంటే మనము ఒక స్వచ్ఛ భారత్ లాంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి దశలో మనకు కళాత్మకమైనటువంటి మనసు ఉన్నప్పుడే
పరిసరాలు కూడా కళాత్మకంగా ఉండడానికి మనం ఆలోచిస్తాం. సో అలాంటి దాంట్లో ముఖ్యంగా కళాత్మకతకి కళనే ముఖ్యం కాబట్టి సో ఇక్కడ స్త్రీలు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహిస్తారు సమాజంలో. అలాంటిది ఇక్కడ వీళ్ళందరూ కూడా అద్భుతంగా కళాత్మకంగా ఆలోచించారు, వాళ్ళ ప్రదర్శన నిర్వహించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. నేను టాంజోర్ ఆర్ట్స్ చేస్తాను. నేను యాక్చువల్లీ 10 years నుంచి చేస్తాను ఈ పెయింటింగ్. కాకపోతే ఇది నా ఫస్ట్ గ్యాలరీ షో. నాకు విజయ్ మోహన్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆమెకి. పెయింటింగ్ అనే ఆలోచన నాకు వచ్చింది గాడ్ గిఫ్ట్. నాకు ఫస్ట్ హాబీ లాగా ఉండేది. చిన్నగా ట్రై చేసేదాన్ని, ఆయిల్ పెయింటింగ్ చేసేదాన్ని, వాటర్ కలర్స్ చేసేదాన్ని, పెన్సిల్ స్కెచ్ చేసేదాన్ని. అది మెల్లిమెల్లిగా నాకు ఇంట్రెస్ట్ పెరిగి టాంజోర్లోకి అడుగు పెట్టాను. ఇప్పుడు నేను మెయిన్గా టాంజోర్ చేస్తాను. ఇది ఒక్కటి చేయడానికి, ఈ బోర్డు ఒక్కటి చేయడానికి 1 month 30 days to 40 days పట్టింది చేయడానికి. వార్షికోత్సవం సందర్భంగా 9 మంది ఆర్టిస్టులందరితో కలిపి మేము ఇక్కడ విభిన్న రకాల పెయింటింగ్స్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ఈ రోజు నుంచి మొదలు 24వ తారీఖు వరకు 8 గంటల వరకు మన ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఇక్కడ ప్రదర్శనే కాదు, సేల్ కూడా ఉంటుందండి. మన ఇక్కడ 9 మంది ఆర్టిస్టులు కూడా మంచి మంచి ఎమినెంట్ ఆర్టిస్టులు అనమాట. లలిత గారు కానీ, పద్మశాలి దుర్గారావు గారు కానీ, అలాగే రచన, ఇంకా బడ్డింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి 14వ వార్షికోత్సవం సందర్భంగా మా ఇన్స్టిట్యూట్ తరఫున ఈ విధంగా ఆర్టిస్టులందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ మేము ఇలాగ ఈ ప్రదర్శనని కొనసాగడము. అదేవిధంగా మా ముఖ్య అతిథులు ఎంపీ రమణారెడ్డి గారు, ఉప్పల శారద గారు, క్యూరేటర్ విజయారావు గారు మన ఇక్కడికి అతిథులుగా విచ్చేయడం, మేము పిలవగానే వారు ఆహ్వానాన్ని మన్నించి మాకు అతిథులుగా రావడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో మరి సుమారు 9 మంది ఒక అప్కమింగ్ ఆర్టిస్టులతో మంచి కళాత్మకమైన రూపాలని ఇక్కడ మేము చూస్తూ ఉన్నాము. చాలా సృజనాభావంతో అత్యద్భుతంగా ఉన్న ఈ రూపాలన్నింటినీ కూడా మరి ఒక మంచి 5 star హోటల్స్లో లేదా ఒక మంచి సాఫ్ట్వేర్స్లో కానీ పెట్టుంటే వాళ్ళ కళకి ఒక అవార్డు ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది ఏంటంటే ఈ అప్కమింగ్ ఆర్టిస్టులు ఏవైతే చేస్తున్నారో అమ్మాయిలందరూ ఇప్పుడిప్పుడే మంచిగా ఈ రకంగా ఈ ఆర్టిస్టులని మనం ఉత్సాహపరచాలి అనంటే దీన్ని ఇంకా మంచి ప్రదేశాల్లో పెట్టి ఏదైనా ఒక బంగారు పళ్ళానికైనా ఒక మంచి చేరువ ఉంటేనే దాని అందం తెలుస్తుందని ప్రతి ఒక్క కళాత్మకమైన ఈ యొక్క పెయింటింగ్స్ కూడా ఒక మంచి భావన ఉండేటట్టుగా ఒక మంచి బిల్డింగ్స్లో దీన్ని అమర్చుకోవడానికి ప్రభుత్వం కూడా సహాయం చేయాలి, మరి ప్రజలు కూడా సహాయం చేయాలి. ఈ సృజనాత్మక అనేది ఇంకా బయటకు రావాలి అనంటే మనం అందరం కూడా ఈ యొక్క ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఉత్సాహపరచాలి. కాబట్టి వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరూ ఇంకా పైకి రావాలని, వాళ్ళ సృజనాత్మకత ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను. 32వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ఆధ్వర్యంలో సంగే లక్ష్మీబాయి వేదికపై దశావతారాలు, పౌరాణిక వస్తవ మరియు శాస్త్రీయ రూపాలు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్, బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్ జూలూరి గౌరీ శంకర్, సెక్రటరీ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. చూడండి, గేమ్స్ ఆడండి, మొబైల్ ఫోన్లో ఎంగేజ్ కండి, పర్వాలేదు. కానీ పుస్తకం చదవటం అనే అలవాటు మాత్రం తప్పకుండా చేసుకోండి. పుస్తకం అనేది మీకు జీవితాంతం తోడుండే మిత్రుడు. పుస్తకాలు చదివితే మీ బుద్ధి వికసిస్తుంది, మీ మనసు వికసిస్తుంది. పుస్తకం అనేది ఒక నమ్మదగ్గ మిత్రుడు. కాబట్టి మిగతా అన్ని కాలక్షేపాల్లో అటు నుంచి కొంత సమయం దొంగిలించి దాన్ని పుస్తకాల కోసం కేటాయించండి. పుస్తకాలు చదివితే మీరు ఇటువంటి ప్రదర్శనలు చేయగలుగుతారు, ఇటువంటి సాంస్కృతిక రంగంలో ముందుండగలుగుతారు, ఆటల్లో ముందుండగలుగుతారు. అన్ని జీవితంలో అన్ని విషయాలు ఉండాలి. కాబట్టి పుస్తకం అనేది మీకు మార్గదర్శిగా ఉంటుంది. ఆ మార్గదర్శిని మీరు కళదీపికగా ఉంచుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.